ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసవి కాలంలో మార్కెట్లో వాటర్ బాటిల్స్కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే సక్సెస్ కావచ్చు. మీరు వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మీరు చాలా సంపాదించవచ్చు. అయితే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. యువత ఆలోచనలు మారుతున్నాయి. ఉద్యోగం ఉంటే ఉద్యోగం కంటే కూడా స్టార్టప్ కంపెనీలు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి కంటే వ్యాపారం చేయాలని చూసే వారి సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నా ఎలాంటి బిజినెస్ చేయాలనేది కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే ఏ వ్యాపారం కూడా అంత ఈజీగా మొదలు పెట్టడం సాధ్యం కాదు. కొన్ని వ్యాపారాలకు అనుభవం అవసరం, మరికొన్నింటికి ఆలోచన అవసరం. అయితే వ్యాపారానికి ఐడియా ఉంటే చాలు, అద్భుతంగా దూసుకుపోవచ్చు. అందులోనూ సీజనల్ బిజినెస్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఇందులో వేసవిలో మొదలు పెట్టే బిజినెస్ చాలా సక్సెస్గా ఉంటుంది. వేసవిలో వాటర్ బాటిళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మీరు కూడా ఈ బిజినెస్ ద్వారా బాగా సంపాదించవచ్చు. అదే సమయంలో ఈ వ్యాపారంలో మీరు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. దీంతో పాటు సంపాదన కూడా చాలా త్వరగా ప్రారంభమవుతుంది. మార్జిన్ కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలని చూస్తున్నట్లయితే ఈరోజు ఓ అద్భుతమైన వ్యాపార ఆలోచన గురించి తెలుసుకుందాం. మార్కెట్లో చాలా బ్రాండ్ల వాటర్ బాటిళ్లు చూసి ఉంటారు. మీరు ఈ 1 లీటర్, 2 లీటర్ సీసాలు, 5 లీటర్, 10 లీటర్, 20 లీటర్ జాడీలను కూడా తయారు చేయొచ్చు. మీ బ్రాండ్ను కూడా అదే విధంగా నిర్మించవచ్చు. మీరు బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ నగరంలో దాని మార్కెట్ను అర్థం చేసుకోవాలి. దీని తర్వాత అవసరమైన యంత్రాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలి. దీనికోసం నిల్వ ట్యాంక్ మొదలైనవి అవసరం. యంత్రాలలో నీటిని ఫిల్టర్ చేయడానికి మీరు ఆర్ఓ యంత్రాన్ని పొందాలి. ఈ యంత్రం అనేక రకాలుగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం యంత్రాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా మీరు బాటిళ్లను ప్యాక్ చేయడానికి యంత్రాన్ని కూడా పొందవలసి ఉంటుంది. ఈ వ్యాపారం కోసం మీరు ల్యాబ్ నుంచి ఫీడ్ వాటర్ టెస్ట్ రిపోర్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఐఎస్ఐ ధృవీకరణ, స్థానిక పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కాకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మీరు స్థానిక పరిపాలన నుంచి విక్రేత లైసెన్స్ తీసుకోవాలి. అదే సమయంలో మీ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి వ్యాపార అనుమతిని కూడా పొందవలసి ఉంటుంది. దీని తర్వాత మీ సంస్థను నమోదు చేయడంతో పాటు మీరు వ్యాపారం జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని నుంచి చాలా లాభాలు పొందొచ్చు. ఇందులో 1 లీటర్ బాటిల్ ఖరీదు చూస్తే అన్ని ఖర్చులు కలుపుకుంటే 3 నుంచి 4 రూపాయలు ఉంటుంది. అదే సమయంలో దాని హోల్సేల్ విక్రయం మార్కెట్లో 6 నుంచి 7 రూపాయలకు జరుగుతుంది. ఈ విధంగా ఒక్కో బాటిల్పై కనీసం 3 రూపాయల లాభాన్ని ఈజీగా పొందొచ్చు. రోజుకు 2000 లీటర్ల నీరు సరఫరా చేస్తే కనీసం 6000 రూపాయల లాభం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.